అందరికీ వందనాలు. మనం ఇక్కడ ఉన్నప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు మన కాన్సన్ట్రేషన్ దేవుని మీదే ఉండాలి. ఏమ్మా, ఏలమేరి కాదు, ఇది ఈజ్ నాట్ ఏ మార్కెట్, దిస్ ఈజ్ ద ప్రేయర్ హాల్. స్తోత్రం చెప్పండి. మంచి మెజిషియన్స్ చప్పట్లు కొట్టండి. మంచి పాటలు పాడే దేవుని బిడ్డలు, అన్నగారు, నైసిల్ అన్నగారు, సిస్టర్ గారు, మంచి కెమెరామ్యాన్స్, మంచి మందిరం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో భగవంతుని మాటలు వినే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనం ఎన్నో మాటలు వింటుంటాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో వింటాం. వాటి వలన మనకు కొంచెం ఉపయోగం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ యేసయ్య మాటల్లో ఉపయోగం ఉంటుంది. ఆయన వాక్యము మనలను బ్రతికింపచేస్తుంది. స్తోత్రం చెప్పండి. మనం మంచివాళ్ళమే కానీ మన మనసు మంచిది కాదు. ఆ మనసు అనేది ఏం చేస్తుంది? మనల్ని ఇక్కడే కూర్చోబెట్టిద్ది. అది వెళ్తూ ఉంటుంది, దాని దుంపద దాని పనే పాట తిరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభు అన్నారు, ఎవని మనస్సు నా మీద ఉంటుందో నేను కూడా వాని మీద మనసు పెడతాను అన్నాడు. చప్పలు కొట్టండి. అందుకనే ప్రేయర్ హాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడకూడదు. దేవుని సేవకులు ఏం చేస్తున్నారా, పాటలు ఏం పాడుతున్నా చక్కగా గ్రహించి ఆస్వాదించి ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. గత 2 రోజులుగా దేవుడు అద్భుతంగా మన యొక్క మీటింగ్స్ని జరిగిస్తూ ఉన్నారు. ఎంతో ప్రయాస, భారము, ఒత్తిడి అది అనుభవించే వారికి తెలుస్తుంది. నేను కూడా చిన్నప్పుడు తెలుగు టీచర్ భలే కొట్టేవాడిని. నన్ను ఏంది ఈ పిల్లల్ని నెట్టుకొడతారు వీళ్ళు అనుకునేవాడిని. నేను టీచర్ అయిన తర్వాత తెలిసింది పిల్లల్ని ఎందుకు తన్నాలో. కాబట్టి మరి దేవుని యొక్క దాసులను దేవుడు ఆశీర్వదిస్తున్నారు, పరిచర్యను విస్తరింపచేస్తున్నారు. రాబోయే దినాలలో దేవుడు మన మినిస్ట్రీస్ని మనల్ని దీవించుతాడు, ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. రీసెంట్గా తెనాలి మండలానికి వైస్ ప్రెసిడెంట్ గారు అయ్యారు మా పాస్టర్ గారు, రమేష్ అయ్య గారు. కొంతమంది కొట్టుకుని చూస్తుంటారు ఏందండి, కొట్టండి. నాకు ఇవి కాదులే, కానీ మేము ఆశించకపోయినా అవి వచ్చినాయి, రాబోయే దినాలు ఇంకా వస్తాయి. దేవుని ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. నాకు సమయాన్ని ఇచ్చి అధ్యక్షులుగా ఉన్నటువంటి నా ప్రియ కుమారుడితో సమానం జాన్ వెల్స్లీకి కూడా వందనాలు. మంచి వర్తమానికుడు బిడ్డ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి కుమార్తె ఉంది మిషనరీ. రమేష్ పాస్టర్ గారు ఎవరికి భయపడ్డావు, ఆమెకు తప్ప. స్తోత్రం. మరి ఆమె ఎట్టబడేసిందో కానీ మా పాస్టర్ గారిని. దేవుని స్తోత్రం. మంచి కుమార్తెను దేవుడిచ్చారు. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. తర్వాత దేవుని సేవకులు వస్తారు. ఇద్దరు కెమెరామ్యాన్స్కి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము. మరి 2 రోజులు వంటలు కానీ పరిచర్యలో ఎంతో కష్టపడుతున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి పాస్టమ్మ గారికి వందనాలు. మాకు అత్యున్నతమైన ప్రియులు దేవరాజు గారికి, మీటింగ్ ఇన్ఛార్జి గారు వారు, డేవిడ్ గారికి కూడా వందనాలు. తోటి సేవకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనంలో నేను చదువుతాను. నా మీ ఎదుట
దీవెనను శాపమును పెట్టుచున్నాను. చాలండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రజలారా, 2 పెట్టాను మీ ముందు. ఏంటయ్యి? దీవెన, శాపము. ప్రార్థన చేయమని మీరు వచ్చారనుకో, నేను శాపం పెడితే వస్తావు నువ్వు గుడికి? ఇక సర్దుకోవటమే. కానీ దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు మనకి. ఏమని? ఓ ప్రజలారా, దీవెన శాపము మీ ఎదుట పెట్టాను. మనము కూడా మన పిల్లలకి శ్రేష్టమైనవి పెడతాం కదమ్మా? పెడతాం లేదా? చూడండి, కేకు పెడతాం, పక్కన కత్తి కూడా పెడతాం. పిల్లలు కత్తి తీసుకోగలనే వారి దగ్గర నుంచి తీసుకుంటాం. అలానే దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా జీవించే విధానంలో యేసయ్య చెప్తున్నాడు, మీకు నేను దీవెన పెట్టాను, శాపం పెట్టాను, దేని కోరుకుంటావో కోరుకో. నీ చాయిస్. నువ్వు కోరుకునే విధానాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నువ్వు ఎంచుకున్న విధానమును బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నువ్వు శాపాన్ని కోరుకుంటే నీ జీవితము శాపగ్రస్తమైన బ్రతుకు అవుతుంది. నువ్వు ఎంచుకునే విధానము దీవెనకరముదైతే నీ జీవితము కూడా దీవెనకరముగా ఉంటుంది. స్తోత్రం. ఈ విమోచన పండుగలు దేనికంటే మనలందరినీ కూడా దీవించే మార్గంలో నడిపించటానికి. చప్పట్లు కొట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం వెళదాం. హల్లెలూయా. దీవెన కావాలని ఎంతమంది కోరుకుంటున్నారండి? చూడండి, ఎన్ని చేతులు ఎత్తిన. కొంతమంది ఎట్టబెట్టారు, మరి అదేందో ఇలాగా. దీవెన కావాలి కదా, శాపం ఎవరికి వద్దు. స్తోత్రం. కానీ బైబిల్లో ఏముందంటే, శాపము దీవెన మీ యొద్ద పెట్టాను. అక్కడ కింద కూడా మనం చదువుకున్నట్లయితే, నేడు మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక పోతే శాపం. మీరు అక్కడ చదువుకుంటే ఉంటుంది. మీరు యేసయ్య మాట వింటే దీవెన, ఒకవేళ యేసయ్య మాట వినకపోతే శాపం. పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు దీవించబడిన వారు, శాపానికి గురైన వారు చూపిస్తాను మీకు. చాలా ఉండేలండి, నా టైం అరగంటే నేను వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఇక్కడే ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బాడీ ప్రజెంట్ టెన్సు. ఎవరు చెప్పారే? మైండ్. ఆ పాస్ గారు ఏం చెప్పాడు కానీ మొత్తానికి అరిసాడంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. ప్రభు మాటలు విలువైనవి. రాబోయే దినాల్లో రాత్రి నాయన గారు చెప్పారు కదా, దొరకవు. అందుకని ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితినే. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములోనికి మనం వెళితే అబ్రహాము లోతు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అబ్రహాము లోతు. అబ్రహాము లోతు ఒక చోటే జీవిస్తున్నారు. మన సబ్జెక్ట్ ఏంటంటే దీవెన, శాపం. ఈ అబ్రహాము లోతు ఒకే చోట జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, లోతు గారు, మనం దీవించబడ్డాం. మన గొర్రెలు, మన మేకలు ఇవన్నీ కూడా దీవించబడినాయి. మనం వేరైపోదాం. నీవు తూర్పు తట్టుకు వెళితే నేను పడమర దిక్కుకి వెళ్తాను. నేను పడమర దిక్కుకి వెళితే
నువ్వు వేరే ప్లేస్కి వెళుదుగానని చెప్పుకున్నారు. సరేనని చెప్పి వారు నిర్ణయించుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు అబ్రహాం. చప్పలు కొట్టండి. యువర్ చాయిస్, నువ్వు కోరుకో, నీకే ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళిపో అన్నాడు అబ్రహాం. అప్పుడు లోతు ఏం చేశాడంటే తేరిపారా చూశాడు దేశం మొత్తాన్ని. చూచినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము మనం గమనించినట్లయితే 12వ వచనం 10 చూడండి. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర పట్టణములు నాశనము చేయకమునపు సోయారు వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తీ దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అబ్రహాము సొదొమ గొమొర యొక్క ప్రదేశాన్ని చూశాడు. ఆ ప్రదేశం నాశనము కాకమునపు చాలా అందంగా ఉన్నది. కానీ 13లో చూసినట్లయితే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇద్దరు ఒకే చోట నివసించారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగుంటుంది అనుకున్నాడు లోతు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే లోతు సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. అబ్రాము కానానులో నివసించెను. మీరు అక్కడ చదువుకుంటే అబ్రాము కానానులో ఉన్నాడు, లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొరలో ఉన్నాడు. స్తోత్రం. దాని అర్థం ఏంటంటే ఎంచుకునే విధానం లోతుని దెబ్బతీసింది. లోకం చూడటానికి ఎట్లా ఉంది? చాలా అందంగా ఉంది. హల్లెలూయా చెప్పండి. మేడి పండు చూడు. లోకములో చాలామంది ఈ లోకాశల కోసం చూస్తున్నారు లోతు వలె. కానీ అబ్రహాము కష్టమైన, బాధ అయిన, ఇరుకైన కానానులో నివసించారు. మనం కొన్ని రోజులు పోతే లోకస్తులతో మన జీవన విధానం కొనసాగితే మనం కూడా లోకస్తులం అయిపోతాం. అందుకే దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున నిలవలేదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండలేదు. చివరికి కానీ గమనించినట్లయితే అబ్రామును దేవుడు బహుగా ఆశీర్వదించెను. చూడండి 14వ అధ్యాయం 12వ వచనములో ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనములో నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దేవుడు అబ్రాము జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని చేశాడు. లోతు జీవితానికి వచ్చినట్లయితే 14వ అధ్యాయం 12వ వచనములోనికి వచ్చినట్లయితే మరియు అబ్రాము ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, అబ్రాముని దేవుడు దీవించాడు. లోతు ఆస్తి అంతా పోయింది.
స్తోత్రం చెప్పండి. లోకాన్ని కానీ సైతాన్ని కానీ నమ్ముకుంటే అన్ని రంగాల్లో దెబ్బతింటావు, అప్పులు పోలైపోతావు, కష్టాలు పోలైపోతావు, ఆత్మానుసారంగా దిగజారిపోతావు, అన్ని రంగాల్లో విఫలమైపోతావు. లోతును బట్టి మనం గ్రహించాలి. లోతు చాలా అందంగా ఉంది, పట్టడం అని చెప్పి సొదొమను కోరుకున్నాడు. అబ్రాము దేన్ని కోరుకున్నాడండి? కానానును కోరుకున్నాడు. స్తోత్రం. మనము కూడా కానాను అనుభవం కలిగిన వారంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇద్దరు ఒకే ప్లేస్లో నివసించారు, కానీ అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. లోతు కుటుంబం అన్ని రంగాల్లో కూడా డిసప్పాయింట్ అయినట్టుగా మనం చూస్తుంటాం. ఏది కావాలి? కోరుకునే విధానము లోపించింది లోతుకి. మనం కూడా యేసయ్య కొన్ని మార్గాలు మన ముందు పెట్టినప్పుడు మేలైన మార్గం, కష్టమైన ఇరుకైనా ఆ మార్గాన్ని ఎంచుకో. బాగానే ఉందలే, పర్వాలేదులే, లోకంలో ఏముందలే అని వెళ్ళవద్దు. మనం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లోతు వలె లోతు ఆస్తిని పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. అబ్రాము తన కుటుంబ వ్యవస్థలో దీవెనకరంగా మార్చబడ్డాడు. స్తోత్రం. నివసించేటువంటి విధానం, కోరుకున్న విధానం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దీవెన శాపము నీ ఎదుట పెట్టి ఉన్నా. ఇద్దరిని చూపించాను. ఒక ఆయన ఆశీర్వదించబడ్డారు, ఒక ఆయన నష్టపోయారు. దీవించబడిన వారెవరు చెప్పండి? ఇంటికి వెళ్ళి చదువుకోండి. అబ్రాము. లోతేమయ్యాడు? లోతేమయ్యాడు? శాపానికి లోనయ్యాడు. అబ్రహాము దీవెన పొందాడు. ఎంచుకునే మార్గం. సొదొమను కోరుకున్నాడు. మనం కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, లోతు దాకా వెళ్ళాం. అందరు బాగా వినండి. ప్రార్థన జరుగుతుంది మందిరంలో. నీకు ఇష్టమైన సీరియల్ వచ్చి దేని కోరుకుంటా? మనసిప్పి చెప్పండి. ఈ చిన్నదాన్నే నువ్వు జయించలేకపోతున్నావే, ఏం దేవుని పొందుతావు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు 2 పడవల మీద కాలేయొద్దని ఉంది. పిల్లలు కూడా చూడండి, ఈ దరి నుంచి ఆ దరికి అన్నీ తిరగేస్తూ ఉంటారు చదవని వాళ్ళందరూ. వాళ్ళకు క్రమశిక్షణ ఉండదు. ఈ పిల్లలకి ఏది పడితే చదువుతారు. ఒక నియమం నిబంధన ఉన్నది వాళ్ళకి. ఏది గుర్తుండదు చివరికి ఎగ్జామ్కి వెళ్ళగల వాళ్ళకి. అట్లా కాదు, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. మందిరమునకు వచ్చినప్పుడు కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక క్రమశిక్షణ అయిన జీవితంతో భక్తి చేయాలి. చప్పలు కొట్టండి. విడిచిన దానిని మరలా ఎందుకండి నువ్వు పొందుకునేది? చిన్న సీరియల్ని జయించలేని నీవు, చిన్న అబద్ధాలు జయించలేని నీవు, చిన్న పాపాన్ని జయించలేని నీవు, చిన్న బూతులు జయించలేని నీవు, చిన్న అసూయను జయించలేని నీవు ఏం వెళ్తావండి పరలోకానికే? ఏమి దీవెన పొందుతావు? షుగర్ వచ్చింది, డాక్టర్ ఏం చెబుతాడు? బాగా స్వీట్ తినమ్మా అంటాడా? ఆయన తినమన్ను తినవు. మరి శరీరానుసారం ఇంత కంట్రోల్లో ఉంటున్నావే, లోతు దాకా ఎందుకండి? లోతు చూడండి, లోకాశలను ప్రేమించటం వలన కొలప్స్ అయ్యారు. దేవునికి స్తోత్రం. రెండో వారిని చూపిస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము. ఇస్సాకుకి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఇందాక ఇద్దరిని చూపించాను. వాళ్ళు ఎవరండి? అబ్రాము, లోతు. అందరు చెప్పండి. ఒక ఆయన దీవించబడ్డాడు, ఒక ఆయన శాపానికి లోనయ్యాడు. ఇక రెండో వారిని చూపిస్తున్నా మీకు. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఇస్సాకు 2 బిడ్డలు పుట్టారు. ఒక ఆయన పేరు
ఏశావు, ఇంకొక ఆయన పేరు యాకోబు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనములో, ఈ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏశావు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించెను. చప్పలు కొట్టండి. ఇద్దరు ఒకే తల్లి గర్భమున పుట్టిన బిల్లలు. ఒక ఆయన నేర్పరి, నివాసం ఎక్కడా? అరణ్యవాసం, లోకములో జీవిస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. మనం ఎంత ఆటగాళ్ళమైనా పాటగాళ్ళమైనా నేర్పరితనం ఉన్నా ఎంత ఉన్నా కానీ లోక బ్రతుకు మనలో ఉంటే, లోకాశల మనలో ఉంటే, లోక సంబంధమైనటువంటి తీపి మనలో ఉంటే నువ్వు శాపానికి గురవుతావని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి. నీకు ఏది లేకపోయినా సాధువై మందిరములో ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దావీదు ఎంచుకున్న విధానం ఏంటో తెలుసా? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టం. ఆషామాషాగా దొరకల దీవెనలో ఎంతో కష్టపడితే కానీ ఈ స్థితికి రాలా రమేష్ పాస్టర్ గారు. చప్పట్లు కొట్టండి. ఎంతో కష్టపడితే కానీ భానుప్రసాద్ అయ్య గారు ఆ స్థితికి రాలా. ఊరకొస్తున్నా వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నోసార్లు కడుపు ఆకు మార్చుకొని పడుకున్న దినాలు. నువ్వు కూడా నీ భక్తిని కష్టపడి చేయి. సాధువుగా ఉండు. మందిరాన్ని విడిచిపెట్టబాకు. శ్రమలైన, కష్టాలైన, ఇరుకులైన యాకోబు వలె సాధువై గుడారపు అనుభవాన్ని కలిగి ఉండు. ఈ లోకంలో చాలామంది టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు, నేర్పరితనము కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి విలాసవంతమైన జీవితాలు గడిపేవారు ఉన్నారు. కానీ వారు చనిపోతే నరకానికి వెళ్తారు. ఈ మధ్య అనిల్ అంబానీ కుమారుడి యొక్క వివాహం జరిగింది. వాళ్ళ పెళ్ళి ఖరీదు 1000 కోట్లు అయిందంట. కానీ ఆ అనిల్ అంబానీ గారి యొక్క కుమారుడికి ఉబ్బసం వ్యాధి ఉంది. అతనికి ఏసీ పడదు. జీవితాంతం ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అనుభవించటానికి శక్తి లేకుండా పోయింది. స్తోత్రం. ఈ లోకములో యేసేపు వలె నేర్పరితనము కలిగి, జ్ఞానము కలిగి ఎంత ఉన్నప్పటికీ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రయాస. కానీ యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? సాధువుగా ఉండి మందిరపు అనుభవాన్ని కలిగి శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని యొక్క మందిరములో సాధువుగా ఉన్నాడు. గుడారపు అనుభవంలో ఉన్నాడు. మనము కూడా యాకోబు వలె ఉండాలి. యాకోబు యొక్క దీవెనలు ఒకసారి చూద్దాం. యేసేపు యొక్క దీవెనలు ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనములో, ఆదికాండము 27, 28, విస్తారమైన ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు. నీ బంధువులకు నువ్వు వేలికవై ఉంటావు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు.
నిన్ను శపించబడిన వారు శపించబడుదురు, నిన్ను దీవించిన వారు దీవించబడుదురు. వాట్ ఏ బ్లెస్సింగ్స్ అండి. దేవుని యొక్క సన్నిధిలో మనం నివసిస్తే, దేవునితో మన అనుబంధం కలిగి ఉంటే, ఈ లోకాన్ని మనం పెంటగా ఎంచుకొని ప్రభు కొరకు మనం బ్రతికితే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకిస్తాడు. చప్పలు కొట్టండి. ఎవరైతే నిన్ను ఎన్నిక చేయలేదో, ఎవరైతే నిన్ను తక్కువగా మాట్లాడతారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తారో నీ కుటుంబంలో, నిన్నే దేవుడు నిలబెట్టుతాడు. దేవుని యొక్క దాసుడు రమేష్ అయ్య గారు చెప్తుంటారు, బంధువులందరూ ఒకసారి ఆయన హేళన చేసినప్పుడు ప్రభు ఆ బిడ్డని దేవుడు నిలబెట్టినట్టుగా చూస్తుంటాం. భానుప్రసాద్ అయ్య గారు కూడా వారి జీవితంలో అందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని ఉంచారు. వారి దగ్గర ఉన్నారు కాబట్టి చెప్తున్నా, లేనిపోయింది. స్తోత్రం చెప్పండి. వారు లేకపోయినా చూస్తున్నాను, ఎందుకంటే సాక్ష్యము. దిగులు పడబాకు, వేదన చెందబాకు, ఏడవబాకు. కానీ నువ్వు ఎంచుకునేటువంటి మార్గం ఎలాంటిదిగా ఉండాలంటే సాధువై గుడారపు అనుభవాన్ని కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. స్తోత్రం. ఎంతో టాలెంట్స్ ఉన్నాయి ఇస్సాక్కి, ఏశావుకి. అరణ్యవాసి బ్రతుకుచున్నాడు. చాలామందికి సువార్త చెప్పినాయండి. ఇప్పుడు ఎందుకండి, మీకేదో పని పాట లేకపోవడం చెబుతారు. మాకు ఇంకా చాలా టైం ఉందండి. ఎన్ని చెబుతారో అసలు వాళ్ళకి మనం చెప్పలేం. కానీ బైబిల్ ప్రకారం చూసినట్లయితే చూడండి, ఏసేవు, యాకోబు. యాకోబు యొక్క పరిస్థితి అట్లా ఉంటే ఇక్కడ ఈయన పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఎవరైనా ఏసేవు. ఆదికాండము 27:39 చూడండి. నీ నివాసము భూసారము లేక, పైనుండి ఆకాశం మంచు లేక ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడు వగుతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఒక అతనికి దీవెనలు వచ్చినాయి, ఒక అతనికి శాపం వచ్చింది. కారణం అరణ్యవాస జీవితం. ఒక అతనికి దీవెన రావటానికి గల కారణము సాధువై, చెప్పండి, మందిరపు అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాగ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కంపారిజన్ చేసుకోండి. ఏది కావాలి? యేసయ్యా, నాకు యాకోబు లాంటి అనుభవం నీవు, నాకు అబ్రాహాము లాంటి జీవితాన్ని దయచి. కోరుకోమ్మా, కోరుకో. మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లయితే ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఇక లాస్ట్ పాయింట్, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. రూతు గ్రంథంలో మనం చూస్తే మనందరికీ తెలిసింది, ఓర్పా ఏం చేసింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఓర్పా, రూతు ఇద్దరు కోడళ్ళు తోడి కోడళ్ళుగా జీవిస్తున్నారు. దేవుని సేవకులు ఎప్పుడు మనకు వారి గురించి చెప్తూ ఉంటారు. ఓర్పా ఏం చేసింది? ఏందో అసలు తెలియనట్టు కూర్చున్నారు. ముద్దు పెట్టుకుంది. కొంతమంది చూడండి, ముద్దు మాటలు మాట్లాడతారు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, అసలు దేవుడు లేకపోతే నేను ఏడున్నానండి. ఇక దేవుడు కావాల్సిందే. ఈ ప్రజలు పెదవులతో గణపరుస్తారు కానీ వారి హార్ట్ నాకు చాలా దూరంగా ఉందన్నాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. మనం బంగారపు కొట్టులోకి వెళ్ళంగా ఏముంటాయి చెప్పండి? సీసీ కెమెరాలు ఉంటాయి. మన మీద నమ్మకం లేక వాళ్ళు పెట్టింది, లేకపోతే ఎందుకు పెడతారండి? దేవుడు కూడా మన మీద, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీ స్టేటస్ మొత్తం కూడా ఆయన దగ్గర ఉంది. అయ్యా, నేను నీ దగ్గర నుంచి ఎట్లా తప్పించుకోగలను? ఆకాశంలోకి వెళ్తే అక్కడున్నావు, అగాధంలోకి వెళ్తే అక్కడున్నావు, నీకు కనుమరుగైంది ఏదైనా కలదా అన్నాడు దావీదు. ఇంకేడండి నువ్వు నేను వెళ్ళేది? నీ అంతరంగంలో తలంపు పుట్టక మునిపే
నీ మనసులో ఉన్న మాటను గ్రహించిన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి. ఏందో ఆషామాషిగా ఉంది. వెళ్తున్నాంలే ఏమైతులే అనుకుంటున్నామేమో. రహస్య స్థలములో ఉన్నటువంటి మన పాపములు దేవుడు మన ముందు పెట్టబోతున్నాడు త్వరలో. అలానే దేవుని కొరకు కష్టపడితే రహస్య స్థలములో ఉన్న నిధులను కూడా నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఎక్కడైతే ఆగిపోతున్నాయో, ఎక్కడైతే దాగి ఉన్నాయో, దేవుడు వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. పాపమైనా శాపమైనా దేవుని యొద్ద ఉన్నవే. రూతు ముద్దు పెట్టుకోలా, హత్తుకుంది. ఎడబాయిని కృపతో ప్రేమిస్తున్న నా దేవుణ్ణి నా పేదరికంలో, నా కష్టాల్లో, నా బాధల్లో నా యేసయ్య కోసం బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుంది. భర్తను కోల్పోయి పేదరికంలో ఉండేటువంటి స్త్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది. బయటకు వస్తే నిందలు, ఇంట్లో ఉంటే జరగదు, అసలు ఆ బ్రతుకు అనుభవించే వారికి తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి. అయినా ప్రభు కొరకు నడుము కట్టుకొని హత్తుకొని జీవిస్తూ ఉంది. దేవుని కొరకు హత్తుకునే బ్రతుకు మనం కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 19వ వచనంలో చక్కని వాక్యం ఉంది. దయచేసి చదివి వినిపించండి. మనం ముగింపులోకి వచ్చేసాం. నేను జీవమును మరణమును చాలండి. దేవుడు మన మీద ఎవరిని సాక్షులుగా పెట్టాడు చెప్పండి? భూమిని ఆకాశమును పెట్టాడు. మోషే గారికి ఎదురు తిరుగుతున్నారు, సోతా ఉన్నాడు. ఎంతకాలం ఎదురు తిరుగుతారు, తిరగని అంటారు నాయన అన్నాడు. మోషే పోయి చెప్పాడు యేసయ్యకి, వీళ్ళు తెగ తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నీకెందుకు, నువ్వు తప్పుకో భూమి, ఒకసారి కొంచెం నీ నోరు తెరువు అన్నాడు. భూమి ఏం చేసిందండి? నోరు తెరిచింది. ఈ దాదాని అభిరాములు కనపడతారు, అందరూ కనపడుతున్నారు కానీ స్తోత్రం చెప్పండి. చక్కగా నోరు తెరిచింది, కిందకి వెళ్ళిపోయారు, ఫ్లాట్ అయిపోయింది. ఏర్రా వీళ్ళిద్దరంటే కనపడలా. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. నీ శాపము, నీ పాపము నిన్ను పట్టుకునే టైం రాబోతుంది. మన అతిక్రమములు, మన దోషములు మనల్ని పట్టుకునే టైం రాబోతుంది. మన పాపము మనల్ని పట్టుకునే టైం రాబోతుంది. పాపం చేసే ప్రతి వ్యక్తి బ్యాంకులో దాచుకున్నట్టే వడ్డీతో సహా వస్తుంది. కానీ దేవుని కొరకు హత్తుకునే జీవితము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 1000 తరముల వరకు నీ ప్రార్థన నీతో పోనివుడు దేవుడు. నీ పిల్లలకు కూడా ఇస్తాడు. చప్పలు కొట్టండి. 1000 తరముల వరకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. రూతు హత్తుకుంది. ఇద్దరు లైఫ్లో ఓర్ప ఇక మనకు కనపడదు. రూతు చరిత్రకెక్కింది. స్తోత్రం. ముందు తన స్థితి ఎలాగుందంటే పరిగెరుకునే స్థితి, తర్వాత కుప్ప స్థితి, తర్వాత పొలానికి ఆసామైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు నువ్వు హత్తుకునే బ్రతుకు కలిగి ఉంటే, గుడారపు అనుభవాన్ని కలిగి ఉంటే, ఎంచుకునే మార్గమును నువ్వు చక్కగా నిర్ణయించుకొని ప్రయాణం చేస్తే, దేవుని యొక్క మార్గము చాలా ఇరుకైనది, చాలా కష్టమైనది. అయినప్పటికీ దానిలో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. ఎవరు వాళ్ళు? మాకేం తెలుసా?
అబ్రహాము, లోతు. చెప్పండి అందరూ. అమ్మయ్య. కొంతమంది అసలు గుళ్ళో మాట్లాడరు. అసలు చర్చిలో ఎట్లా ఉంటారంటే వదిలేండి, నేను పక్కకి వెళ్ళదలుచుకోలేదు. అబ్రహాము, లోతు. రెండోవారు యేసేవు, యాకోబు. మూడోవారు వర్పా, రూతు. మనం కూడా ఎలా ఉండాలి? అబ్రహాము వలె ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? యాకోబు వలె ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? రూతు వలె ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి పెళ్ళైనటువంటి హనీమూన్కి ఇద్దరు దంపతులు వెళుతున్నారట. ఒక మార్గంలో ఒక బోర్డు పెట్టారంట. ఈ మార్గము చాలా పొదలుంటాయి, కానీ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఎవరైనా కానీ కారు దిగద్దు, మీరు చూసుకుంటా కారులో వెళ్ళిపోండి, కానీ ఈ ప్లేసు చాలా ప్రమాదకరమైనది అని బోర్డు పెట్టారట. సరే, కొత్తగా హనీమూన్కి వెళ్ళేటువంటి ఆ దంపతులు ఆ బోర్డు చూశారు. చూసి ఎదురు చక్కగా ఆ ఫ్రంట్ సీట్లో భార్య గారు కూర్చున్నారు, అయ్యగారు కారు నడుపుతున్నారు, వెళుతున్నారు. వెళ్ళే టైంలో ఆ బోర్డు చూశారు. చూసినప్పుడు భార్య గారికి ఒక్క కోరిక కలిగింది. ఏమండి, ఇక్కడుండి ఒక్క ఫోటో, ఒక సెల్ఫీ దిగుదామండి అంది. అమ్మ వద్దు, బోర్డు అక్కడేముంది? పొదలుంటాయి, పొదల్లో పులులు ఉంటాయి, ఎలుకబంట్లు ఉంటాయి అని రాయబడి ఉంది, దిగొద్దు. అట్లనే ఉంటుందండి, ఒక్క సెల్ఫీ దిగుదాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సీనరీస్ అని చెప్పి అన్నప్పుడు భారీ మాట కాదని లేక సరే అని తన డోర్ తెరిచారు. తన డోర్ తెరిచి తన కెమెరా ఆన్ చేస్తుంది. ఇతను కూడా డోర్ తెరుచుకొని ఆ దరికి వెళ్ళబోతున్న సమయంలో పొదలో నుంచి ఒక పులి ఆ బిడ్డ యొక్క కాలు పట్టుకుంది. భర్త చూశాడు. వెంటనే టర్న్ అయ్యి డోర్ వేసుకొని, ప్లీజ్ కమ్, ఆల్రెడీ నిన్ను పులి పట్టుకుంది. ఏడ్చింది, వదిలించుకుంది. డోర్ వేసుకున్నా కానీ పులి తన కాలును వదలలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈడ్చుకొని వెళ్ళిపోయింది. దేవుని మాట వినకపోతే దుష్టుడు నీ కుటుంబాన్ని అంతగా చేస్తాడు. బీ కేర్ఫుల్ టు యూ. దేవుని మాట విను. నీ కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. తనలో ఒక్క రక్తపు బిందువు కూడా ఉంచుకోకుండా నువ్వు శాపానికి గురి కాకూడదని యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో బలైపోయారు. ఆయన ప్రేమను ఆస్వాదించు, ఆయన కొరకు బ్రతుకు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా.